హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం సూపర్ పొజిషన్ థియరం యొక్క స్టేట్మెంట్ అలాగే ప్రొసీజర్ చూద్దామండి. నేను ఈ థియరానికి ఏసీ సప్లై ఇచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఈ స్టేట్మెంట్ ఏంటంటే మనకి సూపర్ పొజిషన్ థియరం స్టేట్స్ దట్ ఇన్ ఏ లీనియర్ నెట్వర్క్ కంటైనింగ్ several independent sources, either voltage source or current source, the overall response at any point in a network is equal to the vectorial sum of the responses due to each independent source considered separately with all other source made inoperative. మనకి డీసీలో అలాగే చెప్పుకుంటున్నాము, ఏసీలో అలాగే చెప్పుకుంటామండి. కాకపోతే డీసీలో మనం ఓన్లీ రెసిస్టెన్స్ ఉపయోగించుకుంటాం. ఇన్ కేస్ ఏసీకి వచ్చి మనం ఇంపెడెన్స్ ఉపయోగించుకుంటాం. అంతకుమించి మన డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. ఓకేనా? అంటే మన సర్క్యూట్ని ఎలా రీప్లేస్ చేసుకుంటూ వస్తామంటే అక్కడ రెసిస్టెన్స్ ప్లేస్లో ఇక్కడ ఇంపెడెన్స్ మాత్రమే మనం రీప్లేస్ చేయగలిగాం. నేను ఒక సర్క్యూట్ తీసుకున్నాను. ఈ సర్క్యూట్లో మనకి 2 వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి, అలాగే 3 ఇంపెడెన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. మన ప్రొసీజర్ ప్రకారం మనం ఏం చేయాలంటే స్టెప్ 1లో ఒక సోర్స్ యాక్టివ్ చేసి ఇంకో సోర్స్ మనం ఏం చేయాలి, ఇన్యాక్టివ్ చేయాలి. ఇక్కడ కండిషన్ ఏంటంటే వోల్టేజ్ సోర్స్ ఉంటే మాత్రం షార్ట్ సర్క్యూట్ చేయాలి, అదే కరెంట్ సోర్స్ ఉంటే కనుక దాన్ని మనం ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఇది మన కండిషన్. ఎందుకని మనం దీన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తామంటే షార్ట్ సర్క్యూట్లో వోల్టేజ్ 0 ఉంటుంది, అలాగే ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ అనేది 0 ఉంటుంది. అంటే ఇక 0 యాంపియర్స్ ఇక 0 వోల్ట్ వస్తుంది. అది ఓపెన్ సర్క్యూట్లో వోల్టేజ్ వాల్యూ మ్యాక్సిమం, అలాగే షార్ట్ సర్క్యూట్లో కరెంట్ వాల్యూ మ్యాక్సిమం ఉంటుంది. మరి ఇక్కడ ఏం చేస్తామంటే స్టెప్ 1లో మనం V1 యాక్టివ్ చేద్దాం, అలాగే V2ని ఇన్యాక్టివ్ చేద్దాం. అంటే ఇప్పుడు మనకి సర్క్యూట్ ఎలా చేంజ్ అవుతుందంటే ఇది V1 యాక్టివ్లో ఉన్నప్పుడు ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. ఇది మనకి Z2 ఇంపిడెన్స్. ఈ సర్క్యూట్లో మనకి ఇది V1 అనేది యాక్టివ్లో ఉంది, V2 ఇన్యాక్టివ్లో ఉంది. ఇది V2 షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. మనకి Z1, Z2 అండ్ Z3. స్టెప్ 2లో ఏం చేయాలంటే మనం ఫైండ్ కరెంట్స్. మన దీంట్లో కరెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది కరెంట్స్ అని మనం ముందు ఈ సర్క్యూట్లో ఉన్నటువంటి టోటల్ కరెంట్ కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం? IT ఈక్వల్ టు V/ZT. ఇక్కడ టోటల్ ఇంపిడెన్స్ ఏమవుతుందంటే మనకి ఇవి ZT ఎలా ఉందంటే మనకి కాంబినేషన్లో ఉంది. ఎలా కాంబినేషన్లో ఉంటే Z3 ప్యారలల్ టు Z2 ప్లస్ Z1 అంటే మనకి ZT వచ్చింది. ఎప్పుడైతే ZT వచ్చినా మనం IT వాల్యూ కూడా కనుక్కోవచ్చు. మనకి IT రంగాలు ఏం చేస్తామంటే ఈ IT వాల్యూ ఇక్కడ సేమ్ IT అన్నా అంటే I1 అన్నా సేమ్ వాల్యూ ఉంటుంది. మనకి ఇప్పుడు I2 కరెంటు, I3 కరెంట్ కావాలంటే ఏం చేస్తామంటే ఇక్కడ మనం సింపుల్గా ఇక్కడ మనం ఏం చేయాల్సిన టెక్నిక్ ఏంటంటే కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేస్తే మనకి I1 డాష్ ఎలాగో IT అయిపోయినాయి కదా, I2 డాష్ యాజ్ వెల్ as I3 డాష్ అనేది మనకి కరెంట్ డివిజన్ రూల్ ప్రకారం కనుక్కోవచ్చు. ఇది మనకి V1 యాక్టివ్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ V2 యాక్టివ్లో పెట్టుకొని V1 ఇన్యాక్టివ్ చేస్తాం. V2 యాక్టివ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్క్యూట్ మళ్ళీ మనకి చేంజ్ అవుతుంది. ఏ విధంగా చేంజ్ అవుతుంది చూడండి సరే. ఇక్కడ V2 యాక్టివ్లో పెడదాం మనం. తర్వాత ఈ సర్క్యూట్ ఇక్కడ సార్ట్ చేసేద్దాం. ఇది మనకి Z1, Z2, Z3, ఇది Z2, ఇది మనకి V2. సేమ్ ఇక్కడ కూడా మనకి ఏం కావాలి? ఫస్ట్ మనకి టోటల్ కరెంట్ కావాలి. టోటల్ కరెంట్ ఎలా వస్తుందంటే మనకి V2/ZT. అయితే ఇక ZT ఎలా మారుతుందంటే ఇందాక మనకి ఏమొచ్చింది? Z3, Z2 ప్యారలల్ ఉన్నాయి, కానీ ఇక్కడ Z1, Z2 ప్యారలల్ ఉంటాయి. దీనికి Z3 అనేది ఎలా ఉంటుందంటే సిరీస్లో ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనకి ఏమొస్తుందంటే టోటల్ కరెంట్ IT వస్తుంది. ఈ టోటల్ కరెంట్ IT మనకి ఏంటంటే I3లో ఫ్లో అయ్యే కరెంట్. అంటే ఇక్కడ ఉన్న I3 కరెంటే మనకి IT కరెంట్ అవుతుంది. సో మనం I2ని I1ని ఫైండ్ అవుట్ చేస్తాం బై యూజింగ్ కరెంట్ డివిజన్ రూల్. మనకి ఇక్కడ ఏమొస్తాయంటే I1 డాష్, I2 డాష్, I3 డాష్ వచ్చినాయి కదా. సో ఇక్కడ మనకి ఏమొస్తాయంటే I3 డబుల్ డాష్, I2 డాష్, I1 డాష్, ఇలా 3 కరెంట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి? I1 కావాలి, I2 కావాలి, I3 కావాలి. I1 ఎలా వస్తుంది మనకి? I1 డాష్ ప్లస్ I1 డబల్ డాష్, I2 డాష్ ప్లస్ I2 డబల్ డాష్, I3 డాష్ ప్లస్ I3 డబల్ డాష్. ఇది ఏంటంటే మనకి సింపుల్ చెప్పాలంటే ఈ మూడు కూడా మనకి టోటల్ కరెన్సీ. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒకేసారి మన టెక్నిక్స్ అంటే KVL KCL ఉపయోగించుకుంటే వస్తుంది, కానీ ఈ సూపర్పోజిషన్ థియరం టెక్నిక్ ఏం చెప్తుందంటే
మన 2 వోల్టేజ్, 3 వోల్టేజ్ ఉంటే కేవీఎల్, కేసీఎల్ అప్లై చేస్తాం. ఒకవేళ నంబర్ ఆఫ్ సోర్సెస్ అంటే 3, 4, 5 మోర్ దెన్ 5, 6 ఇంకెన్నున్నా సరే అప్పుడు మనం కేవీఎల్, కేసీఎల్ టెక్నిక్స్ గానీ లేకపోతే మనం మెష్ నో టెక్నిక్స్ ఉపయోగించలేం. ఆ కండిషన్‌లో మనం సూపర్‌పొజిషన్ టెక్నిక్ ఉపయోగించుకోవాలి. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక సోర్స్‌ని యాక్టివ్ పెట్టుకొని ఇంకో సోర్స్‌ని అంటే రిమైనింగ్ సోర్స్ మొత్తం ఇన్‌యాక్టివ్ చేసుకుంటూ దాంట్లో ఉన్నటువంటి బ్రాంచ్ కరెంట్స్ ఫైండ్ చేసుకుంటూ వస్తుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.